నా పేరు మిద్దెల జితేందర్. నేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవదళ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈరోజు చూస్తే అశేష జనవాయి అనేది స్వచ్ఛందంగా జూబ్లీ హిల్స్లో మరి కనబడుతుంది. కనబడుతుంది ఇక్కడ. ఈరోజు ఈ అశేష ర్యాలీ నామినేషన్లో ఇంత ర్యాలీ ఇంత పెద్ద ఎత్తున జనాలు వచ్చిండ్రంటే ఆ ఉన్నటువంటి కుటుంబాన్ని అంటే విక్టరీ ఆ ఉన్నటువంటి నవీన్ కుమార్ గారిని తప్పకుండా ఇక్కడ విజయం సాధిస్తారు. పెద్ద ఎత్తున మెజార్టీతో చూస్తారు. ఇక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు స్వచ్ఛందంగా కూడా మరి ఇక్కడ విద్యార్థులకు మహిళలకి ఈ మధ్యకాలంలో 1500 మందికి శ్రీమంతం చేసి వరల్డ్ రికార్డ్ అయిపోయింది. అది ఇక్కడ మహిళల కోసం రౌడీలు మహిళల కోసం ఎక్కడైనా చేస్తారా? ఇది తప్పుడు అభియోగము. అక్కడ ఒక మహిళ పోటీ చేస్తుంది. మహిళల్ని మేము గౌరవిస్తాం, మా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. మా మహిళ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి చేసిండ్రు. కాబట్టి మహిళలంటే అపారమైన గౌరవము. ఇక్కడ మాత్రం ఈ 2 సంవత్సరాల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. 6 గ్యారంటీలలో 200 యూనిట్లు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, ఇందిరమ్మ సాకారం 5 లక్షలు, మరి మన యువకుల కోసము ఈ 6 గ్యారంటీలను పూర్తి చేయగలిగినాము. తప్పకుండా ఈరోజు బస్ ఫ్రీ అయిపోయింది. కోట్ల మంది ఈరోజు దాదాపుగా కోట్లాది మంది ఈరోజు బస్సులో ప్రయాణం చేస్తున్నారు మహిళలు. 3,20,00,000 మందికి ఈరోజు సన్నబియ్యం వేయగలుగుతున్నాం. వాళ్ళు ఇచ్చిండ్రా సన్నబియ్యం? ఎక్కడన్నా ఇవ్వలేదు. వాళ్ళు 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఈరోజు 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి భూ విధ్వంసము, రాజకీయ విధ్వంసము, ఆర్థిక విధ్వంసం చేసి ఇక్కడి నుంచి పలాయనం పోయినటువంటి కేసీఆర్ గారు అన్న ముఖం లేదండి అసెంబ్లీకి రావడానికి. అసలు అసెంబ్లీకి వస్తున్నారా? అసెంబ్లీకే వస్తలేడు ఆయన. ఏడొస్తున్నాడు అసెంబ్లీకి రావట్లేదు, సలహాలు సూచనలు ఇవ్వట్లేదు. అసలు దాచుకుంటున్నాడు. దొంగలన్నీ బయటపడతాయనేది విద్యుత్తులో కుంభకోణము, అదేవిధంగా ఈ కార్ రేసులో కేటీఆర్ కుంభకోణము, అదేవిధంగా కాళేశ్వరంలో కుంభకోణము. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు భయంకరంగా దోసుక తిన్నారు. తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు. ఎలా ఓట్లు వేస్తాడండి? ఏం చేసిరని ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ వస్తారండి? ఈరోజు 6 గ్యారంటీలలో 200 యూనిట్లు విద్యుత్ ఇస్తున్నాము, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాము. అనేక రకాల సంక్షేమ పదాలు పేదలకు అందుతున్నాయి కదా. రేషన్ కార్డులు 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాము. ఈరోజు 3,20,00,000 మందికి సన్న బియ్యం ఇస్తున్నాము. ఇట్లా అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినాము, రైతు బంధు వేస్తున్నాము. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనకు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి లబ్ధి పొందుతున్నారు. ఇక్కడ చూడండి, తప్పకుండా 50,000 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీని కైసోం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ అంటే విక్టరీ నవీన్ కుమార్ గారు కైసోం చేసుకోబోతున్నారు. రాసి పెట్టుకోండి. ఇది తప్పకుండా అక్కడ సౌమ్యుడు, విద్యావేత్త. ఈరోజు ప్రజలు సానుభూతి కాదండి, పనిచేసే వాళ్ళ నాయకుడు కావాలి. ఈరోజు యువకులు ముందుకు రావాలి. 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళు 100 కోట్లు ఉన్నారు. మన రాష్ట్రంలో 55% ఉన్నారు. 2 కోట్ల యువకులు ఉన్నారు. ఆ యువకుల కోసం గలమెత్తే నాయకుడు కావాలి. అసెంబ్లీలో మాట్లాడే నాయకుడు కావాలి. సమస్యలు పరిష్కరించే నాయకుడు కావాలి. ఆ నాయకుడు కావాలనుకుంటే మరి నవీన్ యాదవ్ని ఎన్నుకుంటేనే కదా యువకుడు చేస్తాడు. నేను మహిళల్ని కించపరచట్లేదు. ఆమె ఆ రోజు ఆయన మరణించిండు, మనం సానుభూతి ఉంది కాబట్టి మేము ఆమె గురించి విమర్శించుడు కాదు. మా నవీన్ యాదవ్ గారు స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా అనేక జూబ్లీ హిల్స్లో కార్యక్రమాలు చేపట్టిండ్రు. మహిళలకు కానీ, పురుషులకు కానీ, యువకులకు కానీ, ఇక్కడ ఉన్నవారికి విద్య, వైద్యము, ఉద్యోగాలు, అదేవిధంగా మహిళలకు సంబంధించిన ఆరోగ్యం. మొన్ననేనండి శ్రీమంతం 1500 మందికి శ్రీమంతం చేసిండండి. గుండా కానీ, రౌడీ కానీ ఎవరైనా చేస్తారా? మహిళలతో అట్లా చేస్తారా? మహిళలంటే అపారమైన గౌరవం మా కాంగ్రెస్ పార్టీకి. ఆయన కూడా మహిళల కోసం అందరితో తోడ్పడుతున్నాడు. యువకుడు ఈరోజు మరి అనేక ఇండిపెండెంట్గా ఒక స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితేనే అన్ని ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. సంక్షేమ పదాలు ఇస్తున్నాము, సంక్షేమ పథకాలు చేస్తున్నాము. అదంతా ఇక్కడ వాళ్ళకు చెప్పుకోవడానికి అవినీతిపరమైనటువంటి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అన్ని రకాల కుంభకోణాలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళకు చెప్పుకునే అవకాశం లేదు. వ్యక్తిగతంగా కాదు, నువ్వు అభివృద్ధి పదంగా చెప్పు.
ఈ హైదరాబాద్ని మెట్రో ట్రైన్ స్టార్ట్ చేసింది మేము, పార్కులు స్టార్ట్ చేసినాము, ఫ్లైఓవర్స్ వేసినాము, రోడ్స్ ఇచ్చినాము, తర్వాత అనేక పరంగా యువకులకు ఉద్యోగాలు ఇప్పించినాము. మాకున్నటువంటి ముఖ్యమంత్రులు గడిచిన 15 సంవత్సరాలల్లో రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ ఫలాలు ఇచ్చిండ్రు, మహిళలకు పావులా ఓటు ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఎప్పుడైనా పావులా ఓటు ఇచ్చిన మొహం ఉందా కేసీఆర్కు? ఏమైనా కూడా ఫామ్ హౌస్లో పండుకుంటాడు, అసెంబ్లీకి రాడు, ఏం మాట్లాడాడు, ప్రజా సంక్షేమం కోసం సలహాలు ఇయ్యాడు. మొత్తం కుంభకోణాల నిండిపోయింది. తండ్రి, బిడ్డే, కొడుకు, అల్లుడు, వీళ్ళు ముగ్గురు ఈరోజు ఆస్తుల కోసం గొడవలు జరుగుతున్నాయి వాళ్ళ మధ్యన. కవిత ఈరోజు 100 కోట్ల లిక్కర్ స్కామ్లు, ఎవరైనా స్త్రీలు లిక్కర్ స్కామ్లలో ఇరుకుతారా? జైలుకు పోతారా? అలాంటి పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితులల్లో హైదరాబాదులో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలు ఎవ్వరు కూడా లేరు. కాబట్టి ఈరోజు ఇక్కడ జూబ్లీ హిల్స్లో పక్కా 50,000 నుంచి 1,00,000 ఓట్లతో గెలుస్తున్నాడు.